हरिः ओं श्री गुरुभ्यो नमः। सर्वाधिष्ठानమైన పరమాత్మకు నమస్కరిస్తూ లోకోద్ధారకులైన మహాత్ములందరికీ వందనములు అర్పిస్తూ మీ అందరి హృదయాలలో ఉన్న ఆత్మస్వరూపానికి నమస్కరిస్తూ దివ్యాత్మస్వరూపులారా, శ్రీ స్వరాజ్య భగవద్గీత చతుర్థాధ్యాయం జ్ఞానయోగం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. భగవద్గీత 4వ అధ్యాయం 14వ శ్లోకం. న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహ ఇతి మాం యః అభిజానాతి కర్మభిః న సహ బధ్యతే. కర్మాణి జాగ్రత్ స్వప్న సుషుప్తి తురీయములనబడు కర్మలు మాం న లింపంతి నన్ను అంటవు. మే కర్మఫలే పరమాత్ముడనగు నాకు ఈ 4 కర్మల ఫలమునందు స్పృహ న ఇచ్ఛ లేదు. ఇతి యః అభిజానాతి ఇట్లు ఎవడు లెస్సగా తెలియచున్నాడో సహా కర్మభిః న బధ్యతే అతడు ఈ 4 కర్మల చేత కట్టుబడడు. అర్జున, జాగ్రత్ స్వప్న సుషుప్తి తురీయములనబడు కర్మలు నన్ను అంటవు. పరమాత్ముడనగు నాకు ఈ 4 కర్మల ఫలమునందు ఇచ్చలేదు. ఇట్లు ఎవడు లెస్సగా తెలియచున్నాడో అతడు ఈ 4 కర్మల చేత కట్టుబడడు అని పరమాత్మ అర్జునునితో అంటున్నాడు. అర్జున, జాగ్రత్త స్వప్న సుషుప్తి తురీయములు, వీటిని అకార ఉకార మకార అర్ధమాతృకలు అన్నారు. అకారము జాగ్రత్త అవస్థ కర్మ, ఉకారము స్వప్నావస్థ కర్మ, మకారము సుషుప్తి అవస్థ కర్మ, అర్ధమాతృక తురీయవస్థ కర్మ. ఇవి నన్ను అంటవు. ఎందువల్ల అంటే ఈ అకార ఉకార మకార అర్ధమాతృకలతో కూడినటువంటి దానికి నేను కర్తనై ఉన్నాను, అకర్తగా ఉన్నాను. నేను వాటికి కర్తనై ఉండి కూడా అకర్తగానున్నాను. అనగా వాటికి ఆధారమై ఉండి కూడా దేనికి అంటకుండా ఉన్నాను. అందువల్ల జాగ్రత్త స్వప్న సుషుప్తి తురీయముల కర్మలు నన్ను అంటవు. పరమాత్ముడనగు నాకు అట్టి ఫలములందు ఇచ్చలేదు. ఆ జాగ్రత్త స్వప్న సుషుప్తి కర్మఫలములందు నాకు ఇచ్చలేదు, కోరిక లేదు. ఈ విధంగా ఎవడు లెస్సగా తెలియచున్నాడు. ఇతి యః అభిజానాతి ఎవడైతే లెస్సగా చక్కగా తెలియచున్నాడో అతడు ఈ 4 కర్మల చేత బంధింపబడడు. అతడు కూడా అనగా ఆ తురీయ స్వరూపుడు కూడా, ఆ బ్రహ్మస్వరూపుడు కూడా, జ్ఞాని అనేవాడు కట్టుబడడు అని చెబుతున్నాడు. ఎందువల్ల అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఇవి 3 అవస్థలు అన్నారు. ఈ 3 అవస్థలు 3 గుణములకు సంకేతము. సత్వగుణము జాగ్రత్త అవస్థకు సంకేతము, రజోగుణము స్వప్నావస్థకు సంకేతము, తమోగుణము సుషుప్తి అవస్థకు సంకేతము. దీన్ని అతిక్రమించి ఉన్నటువంటి తురీయమున్నదే అది శుద్ధ సత్వగుణం అన్నారు. అట్టి శుద్ధ సత్వగుణమునందు ఉండి అనగా తురీయమునందు ఉండి తురీయాతీతమునొందిన వాడికి ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ తురియ
కర్మలు కూడా అతనికి అంటవు. ఎందువల్ల అంటే అతడు అన్నిటికీ అతిరిక్తుడై అతీతమై ఉన్నాడు గనక. అందువల్ల ఈ కర్మల యొక్క ఫలములు నన్ను అంటవు అని చెబుతున్నాడు. ఎట్లా అంటే అంతఃకరణ వృత్తి నేత్రాది గోలకముల ద్వారా బయటికి పోయి రూపశబ్దాదుల ఆకారము నొందినచో అది భ్రమ అన్నారు. మనం దైవధ్యానములో ఉన్నప్పుడు, ఆ బ్రహ్మనిష్టలో ఉన్నప్పుడు అంతఃకరణ వృత్తి నేత్రాది గోళకముల ద్వారా బయటికి పోయి ఏ శబ్దాదుల యొక్క రూపాలు దర్శిస్తూ ఉంటుందో దాన్ని భ్రమ అంటారు. ఆ భ్రమలే ఫలములని ప్రకరణ గ్రంథములందు తెలుపబడింది. భ్రమ అంటే తోపిక. మనం కళ్ళు మూసుకుంటాము, దైవధ్యానంలో ఉంటాము, ఏదో ఒక శబ్దం వినబడింది, ఆ శబ్దానికి అనుగుణంగా రూపం, ఏదో ఒక నామం అనుకుంటాం, ఆ నామానికి అనుగుణంగా రూపం. ఈ విధంగా నామరూపాలు కలిగింపజేసి తోపికలు అనేవి వచ్చి పడతాయి. ఆ తోపికలే భ్రమలు అన్నారు. ఆ భ్రమలే ఫలములని ప్రకరణ గ్రంథంలో మహాత్ములు తెలిపారు. అందువల్ల అట్టి భ్రమలు లేకుండా చేయడమే కర్మఫల త్యాగం అన్నారు. దైవధ్యానములో ఉన్నప్పుడు ఏ భ్రమలైతే, ఏ తోపికలైతే వచ్చి పడుతున్నాయో ఆ తోపికలే ఫలములు. అట్టి ఫలములు లేకుండా, ఆ తోపికలు కూడా లేకుండా చేయడమే దాన్ని కర్మఫల త్యాగం అన్నారు. అందువల్ల బ్రహ్మైక్యమగు వారికి భ్రమలందు ఇచ్చ ఉండదు. ఆ బ్రాహ్మీ స్థితిని పొందగోరే వారికి ఈ వచ్చిపోయే భ్రమలందు ఫలములందు ఇచ్చ ఉండదనగా కోరిక ఉండదు. కనుక స్థూల సూక్ష్మ కారణ మహాకారణ జాగ్రత్త స్వప్న సుషుప్తి తురీయములనబడు గుణకర్మలు బ్రహ్మస్వరూపులను అంటవు అని అర్థం చేసుకోవాలి. ఎందువల్ల అంటే పరమాత్మ స్వరూపము ఇట్టిదని అతడు తెలుసుకున్నాడు గనక. పరమాత్మ అన్నిటికీ ఆధారమై ఉండి దేనికి అంటనివాడుగా ఉన్నాడని అతడు అనుభవపూర్వకముగా తెలుసుకున్నాడు గనక అతన్ని కూడా ఈ కర్మఫలములు అంటనే అంటవు. అందువల్ల అర్జున, జాగ్రత్త స్వప్న సుషుప్తి తురీయములనడు కర్మలు నన్ను అంటవు. ఈ అవస్థల చేయగలిగడు ఫలములందు ఇచ్చ పరమాత్మనగు నాకు లేనే లేదు. ఈ విధముగా పరమాత్మ అకర్త అవ్యయుడుగా అనుభవపూర్వకముగా ఎవడైతే తెలుసుకొనుచున్నాడో అతడు కర్మల చేత బంధింపబడడు. ఈ విధంగా పరమాత్మ అకర్త అవ్యయుడని. అకర్త అంటే దేనికి అంటనివాడుగా ఉన్నాడని, అవ్యయుడంటే నాశనము లేనివాడని. ఈ విధంగా ఏ మహానుభావుడైతే అనుభవపూర్వకంగా చక్కగా తెలుసుకుంటున్నాడో అతడు ఈ గుణకర్మల చేత బంధింపబడడు అని చెబుతున్నాడు. ఎందువల్ల అంటే అతడు కాలిపోయిన త్రాడు వంటివాడు, కాలిపోయిన వస్త్రం వంటివాడు. ఒక వస్త్రము కాల్చిన తర్వాత అది అదే విధంగా వస్త్రములాగా కనపడుతుంది, కానీ పట్టి చూస్తే అది బూడిద. ఒక త్రాడు కూడా కాల్చబడి ఉంటుంది, దాన్ని కదిలించనంత వరకు త్రాడుగానే కనబడుతుంది, కానీ కట్టడానికి ఉపయోగపడదు. అందువల్ల కర్మలన్నీ దగ్ధం చేసుకున్నటువంటి మహానుభావుడికి ఇంకా ఆ కర్మల చేత బంధం ఎలా ఉంటుంది? అందువల్ల అర్జున, నాకు ఈ కర్మలు అంటవయ్యా, నన్ను ఎవరైతే తెలుసుకుంటారో వారిని కూడా అంటవు అని చెబుతున్నాడు. న సాక్షిణం సాక్ష్యధర్మాః సంస్పృశంతి విలక్షణం అవికారముదాసీనం గృహధర్మా ప్రదీపవత్.
అని వివేక చూడమని తెలియజేస్తుంది. న సాక్షిణం సాక్షి అధర్మాః సంస్పృశంతి విలక్షణం అవికారం ఉదాసీనం గృహధర్మాః ప్రదీపవత్. గృహములో సలుపబడు పుణ్యపాపములు గుణదోషములు దీపమును అంటని రీతిగా సాక్షిగానున్న ఆత్మస్వరూపానికి గుణస్వరూపములు గుణదోషములు అంటవు అని చెబుతున్నాడు. గృహములో ఒక దీపం ప్రకాశిస్తుందనుకోండి మన ఇంట్లో, ఆ ప్రకాశానికి మనం చేస్తున్న పనులు దానికి ఏమైనా అంటుతాయా? మనం మంచి పని చేస్తున్నామో చెడు పని చేస్తున్నామో, పుణ్యకార్యం చేస్తున్నామో పాపకార్యం చేస్తున్నామో, ఆ దీపం యొక్క ప్రకాశానికి సంబంధం లేదు. ప్రకాశించడం తన ధర్మం. అట్లాగే ప్రతి మానవుని యందున్నటువంటి ఒక ఆత్మస్వరూపం తాను చేసే కర్మలకు సాక్షిగా ఉంటుందే గాని తాను చేసే కర్మల వల్ల వచ్చే ఫలము ఆత్మస్వరూపానికి అంటదు. ఎందువల్ల అంటే ఆత్మ కేవలం సాక్షిభూతుడై ప్రోత్సహిస్తాడే తప్ప నీవు చేసే పాపపుణ్యాలకు ఆత్మస్వరూపానికి ఎట్టి సంబంధము లేదు. ఇది తెలియకనే చాలామంది ఏమనుకుంటారంటే, మరి పరమాత్మ అన్ని జీవుల యందు అందరి యందు సమానంగా ఉన్నప్పుడు మరి కొందరు పాపాత్ములుగా, కొందరు పుణ్యాత్ములుగా, కొందరు మంచివాళ్లుగా, కొందరు చెడ్డవాళ్లుగా, కొందరు ధనవంతులుగా, కొందరు పేదవాళ్లుగా ఇలా ఎందుకున్నారు అని ప్రశ్నించుకుంటారు. కానీ వాళ్ళలో ఉన్న అంతఃకరణమే ఈ పాపపుణ్యాలకు, ఈ సుకృత దుష్కృత కర్మలకు కారణమని తెలియరు. పాపం తెలియకనే ఈ విధంగా ప్రశ్నిస్తారు. ఒకవేళ వాళ్లకు ఆ ప్రశ్నకు తగిన సమాధానం దొరికినా కూడా నమ్మరు. ఎందువల్ల అంటే అవిద్య అజ్ఞానం ఉన్నందువల్ల. ఈ అవిద్య అజ్ఞానం ఎంతవరకైతే ఉంటుందో వాళ్లకు సత్యం కూడా బోధపడదు. అందువల్ల న సాక్షిణం సాక్షి అధర్మాః సంస్పృశంతి విలక్షణం అవికారముదాసీనం గృహధర్మాః ప్రదీపవత్. గృహములో సలుపబడుతున్నటువంటి పుణ్యపాపములు గుణదోషములు దీపాన్ని ఏ విధంగా అంటవో సాక్షిగానున్న ఆత్మస్వరూపానికి గుణదోషములు స్పృశింపవు అనగా అంటవు అని తెలియబడుతుంది. అందువల్ల అర్జున, నేను అన్నిటికీ కర్తనై ఉండి కూడా అకర్తగానున్నాను. అన్ని అవస్థలకు గుణములకు ఆధారమై ఉండి కూడా సత్వగుణము జాగ్రత్త అవస్థ కర్మకు నేనే ఆధారం, రజోగుణ స్వప్నావస్థకు నేనే ఆధారం, తమోగుణ సుషుప్తి అవస్థకు నేనే ఆధారం, శుద్ధ సత్వగుణము తురీయమునందు కూడా నేనే ఆధారమై ఉన్నాను. అన్నిటికీ ఆధారమై ఉండి దేన్ని అంటకుండా ఉన్నాను గనుక నన్ను ఏవీ బంధింపవు అని చెబుతున్నాడు. ఈ విధంగా ఎవడైతే పరమాత్మ అన్నిటికీ ఆధారమై ఉండి దేన్ని అంటకుండా ఉన్నాడు, అవ్యయుడై అనగా నాశరహితుడై ఉన్నాడని ఎవడైతే అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాడో వాడు ఈ గుణకర్మల చేత బంధింపబడడు అని చెబుతున్నాడు. అందువల్ల ప్రజ్వలత్పావకావృత పర్వతంబు ఆశ్రయించునే మృగ విహాదికములు బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మవిదుని అంటూనే పుణ్యపాపంబులాంజనేయ అని శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామికి సీతారామాంజనేయ సంవాదం తృతీయాశ్వాసంలో అమనస్క యోగంలో తెలిపాడు. ప్రజ్వలత్పావకావృత పర్వతంబు ఆశ్రయించునే మృగ విహంగాదికములు బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మమయుని అంటూనే పుణ్యపాపంబులాంజనేయ. ఓ ఆంజనేయ, భగభగ మండుతున్నటువంటి ఒక పర్వతం దగ్గరికి
మృగాదులు పశుపక్షాదులు ఏ విధంగా పోజాలవో అట్లాగే బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మవిదుని, బ్రహ్మస్వరూపుడై ప్రకాశించే ఆ బ్రహ్మజ్ఞానిని అంటునే పుణ్యపాపం రాంజనేయ. ఆయన అంటుతాయా? దగదగా మండుతున్నటువంటి యొక్క పర్వతం దగ్గరికి ఏ పశుపక్షాదులు కానీ మృగాదులు కానీ పోవడానికి సాహసించవో అట్లాగే బ్రహ్మజ్ఞానముతో ప్రకాశిస్తున్న బ్రహ్మజ్ఞానిని కూడా పుణ్యపాపాలు అంటవు. ఎందుకంటే అతడు జ్ఞానాగ్ని ద్వారా ప్రకాశిస్తున్నాడు కనుక. అందువల్ల బ్రహ్మమునెరిగినవాడు గుణకర్మల చేత బంధింపబడడు అని అర్థమవుతుంది. బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు, బ్రహ్మమునెరిగినవాడు ఈ గుణముల యొక్క కర్మల యొక్క వాటికి బంధింపబడే అవకాశం లేదు. అందువల్ల అర్జున, జాగ్రస్వప్న సుషుప్తి తురీయములనబడు కర్మలు నన్ను అంటావు, పరమాత్ముడనగు నాకు ఈ 4 కర్మఫలములందు ఇచ్చ లేదు. ఈ విధంగా ఎవడైతే అనుభవంతో తెలుసుకుంటున్నాడో అతడు కూడా బంధింపబడడు ఈ 4 గుణకర్మల చేత అంటాడు. అందువల్ల గడిచిన శ్లోకాన్ని అనుసరించే ఈ శ్లోకం కూడా మనకు తెలుపబడుతుంది. అర్జున, 4 వర్ణములతో కూడినటువంటి దానిని నేను సృజించాను, దానికి కర్తనయ్యుండి అకర్తనై ఉన్నాను, అవ్యయుడనై ఉన్నాను అని చెప్పాడు. వర్ణములంటే జాతులు కాదు, కులములు కాదు, వర్ణములంటే అక్షరములు. అకార ఉకార మకార అర్ధమాతృకలతో కూడిన ఓంకారమే అక్షరస్వరూపము. అట్టి అక్షరస్వరూపము మనలో ఉండి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయముల యొక్క గుణకర్మలకు ఆధారమై ఉంది కనుక, అది అన్నిటికీ ఆధారమై ఉండి దేన్ని అంటకుండా ఉన్నది గనుక అది అవ్యయము, అక్షరము అన్నాడు. అందువల్ల భగవంతుడు అక్షరస్వరూపుడు, అవ్యయస్వరూపుడు, నాశనము లేనివాడు, అన్నిటికీ ఆధారమై ఉండి దేన్ని అంటకుండా ఉన్నవాడు. అందువల్ల ఏ విధంగానైతే కుండలో ఉన్న ఆకాశము కుండను అంటని రీతిగా, గృహములో ఉన్న దీప ప్రకాశము మనం చేసే అటువంటి యొక్క పాపపుణ్యాలకు అంటని రీతిగా, అట్లాగే మనలో ఉన్న ఆత్మస్వరూపము మనం చేస్తున్న కర్మలకు ఎలాంటి పాపపుణ్యాలు అంటకుండా ఉంటుంది. అందువల్ల మానవుడు చేసినటువంటి యొక్క పాపపుణ్యాలు మానవునిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి అంటవు. అందువల్ల ఈ విధంగా ఎప్పుడైతే మనం ఆత్మస్వరూపాన్ని అంతరార్థంగా అనుభవపూర్వకంగా తెలుసుకొని అంతర్ముఖ వృత్తి రూప దైవధ్యానాన్ని చేయగలుగుతామో అప్పుడు అకారము జాగ్రత్త అవస్థ స్థూల శరీర కర్మను, ఉకారము సుషుప్తి అవస్థ, ఉకారము స్వప్నావస్థ రజోగుణ కర్మను, మకారము సుషుప్తి అవస్థ తమోగుణ కర్మను, అర్ధమాతృక తురీయము శుద్ధ సత్వగుణ కర్మను కూడా అతిక్రమించి ప్రత్యేగాత్మ స్వరూపులమై భాషించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఓంకార ధ్యానము అన్నా కూడా ఆ ఓంకార అక్షరాన్ని అనుకోవడం కాదు, బ్రహ్మనిష్టయందు ఉండి క్రమక్రమంగా స్థూల సూక్ష్మకారణ మహాకారములు అతిక్రమించి, అనగా అకార ఉకార మకార అర్ధమాత్రికలు కూడా అతిక్రమించి పొందే అటువంటి యొక్క కైవల్య స్వరూపమే మన యొక్క నిజస్వరూపం. అంతేగాని మనస్సుతో ఏది అనుకున్నా అది సంకల్పం అవుతుంది, ఆ సంకల్పమే బంధమవుతుంది. అందువల్ల మనలో ఉన్నటువంటి ఆ మనోవృత్తులు కానీ, బుద్ధివృత్తులు కానీ, చిత్తవృత్తులు కానీ ఇవన్నీ లయించిన పిమ్మట
పొందినటువంటి యొక్క ఈ ఆత్మస్వరూపమైతే ఉందో అదియే మన యొక్క నిజస్వరూపము. అట్టి స్వరూపాన్ని నొందినవాడు ఆత్మస్వరూపుడై ఈ లోకంలో మనగలుగుతాడు. అట్టి స్థితి సద్గురునాథుడు సర్వేశ్వరుడు మీ అందరికీ కలిగించాలని కోరుతూ తదీశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం తత్సత్.